మంగళగిరిలో ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పింఛన్ల కార్యక్రమంలో పంచుమర్తి అనురాధ టీడీపీ నాయకులు అధికారులు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు. మంగళగిరిలో 13,130 మంది లబ్ధిదారులకు 5.5 కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతుంది. స్వయంగా మీ ఇంటికి వెళ్ళి ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇచ్చిన దాని మీద మేము అందరం వచ్చాం. నేను కమిషనర్ గారు ఇది ధనంజయ అందరూ వచ్చారు. మాకు చాలా ఎంతో అభిమానం అండి. ఏదైనా దేనికైనా సరే అన్నింటికి ముందే ఉంటారు. మేము ఎంత తీసుకోండి అమ్మా. ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు కల్లా మీకు 6,000 పెన్షన్ ఇమ్మని చెప్పారమ్మా. నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని పంపించారు. ఇస్తున్నారమ్మా. నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని కమిషనర్ గారిని అందరినీ పంపించారు మీకు పొద్దున్నే అందజేయమని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు. అదే విధంగా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని అందరిని పంపించారండి. మీకు పొద్దున్నే 6 ఇవ్వమని. ఒక పావు గంట ఆలస్యం అయినట్టుంది, ఎందుకంటే వేరే చోటుకి వెళ్ళి వస్తాం. స్వయంగా ఇవ్వమని చెప్పి నారా లోకేష్ గారు 6,000 రూపాయలు. సార్ కౌంట్ చేసి పెట్టినాయి. మీరు ముందుకు ఆయన కూడా ఈయన కూడా ఉందా? ఆయన కూడా లోకేష్ గారు పంపించారమ్మా. నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అంతకుముందు 200 నుంచి 2,000 చేసింది ఆ మహాన్ బావులే. ఇప్పుడు 4,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆర్థికంగా బాగోకపోయినా రాష్ట్ర పరిస్థితి, మీరు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి పెన్షన్ ఇస్తున్నారు. నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని ఇచ్చి రమ్మన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మీకు 4,000 ఇస్తున్నారండి. నారా లోకేష్ గారు స్వయంగా మీకు ఇమ్మని చెప్పి చెప్పండి. చిల్లరే కదా. ఆ 2,000 చేసింది కూడా చంద్రబాబు గారే. ఇప్పుడు 4,000 ఒకేసారి చేసింది చంద్రబాబు గారు. అదే అది